దేవరా మూవీ రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా అనిరుద్ సినిమాకి కావాల్సిన పాజిటివ్ అయితే తీసుకొచ్చాడు. ఫియర్ సాంగ్ నుంచి చుట్టమల్లె నుంచి ఇప్పుడు దావుది వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యిందంటే సినిమాకి ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్. బికాస్ ఏ సినిమాకైనా మ్యూజిక్ 50% ఆఫ్ ద సక్సెస్ కి రీజన్. అలాంటి ఆల్బమ్స్ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ప్రతి సినిమాలో ఏదో ఒకటో రెండో గుర్తుండిపోయే సాంగ్స్ వస్తున్నాయి. బట్ 90s and 2000s లో ప్రతి సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ పైన కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. బికాస్ ఆడియన్స్ సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, సాంగ్స్ కి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు హీరోని బేస్ చేసుకొని ఆర్ ఏదైనా ఒక కాన్సెప్ట్ సక్సెస్ అయితే అదే కాన్సెప్ట్ ని తిప్పి చేస్తూ కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. బట్ దేవరా నుంచి రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా డిఫరెంట్ జానర్సే కాదు, బట్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఆ ట్యూన్స్ ని వేరే సాంగ్స్ కి సింక్ అయ్యేలా ఉన్నాయి అనుకున్నా కూడా అట్లీస్ట్ మనం విని చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాంగా. ఎస్పెషల్లీ దావది సాంగ్ మాత్రం ఫియర్ సాంగ్ అండ్ చుట్టమల్లె అని మించి ఉంది అనిపించింది. హల్లమతి హబీబోతో కంపేర్ చేసినా కూడా దావూదిలో ఒక ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీకి ఫస్ట్ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారి స్టెప్స్. అసలు జూనియర్ ఎన్టీఆర్ వి ఎన్ని డాన్స్ నెంబర్స్ ఉన్నా కూడా ఇందులో మాత్రం చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ కి సరిపడేలా చేసింది. బట్ జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ డాన్స్ డెఫినెట్ గా డామినేట్ చేసింది. అండ్ ఈ సాంగ్ లో నెక్స్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసి సెట్. చాలా రోజుల తర్వాత ఒక యూనిక్ సెట్టింగ్ అనిపించింది. అండ్ రత్నవేలు లైటింగ్ తో ఆ సెట్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించింది. సాంగ్సే కాదు, అనిరుద్ బీజిఎం గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుద్ బీజిఎంస్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మరి దేవరాకి అనిరుద్ బీజిఎం కూడా డెఫినెట్లీ స్టాండ్ అవుట్ గా ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.